హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జే ఆర్ట్స్ కాలేజ్ పీడిని. నిన్న ఈరోజు అయితే భీమవరంలో బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ ఉమెన్ టోర్నమెంట్స్ అయితే జరిగినాయండి. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాం 4కి. అబ్బాబ్బా చలి మామూలుగా లేదండి. ఇంకా అబ్బాయిలను అయితే ఓ దిక్కునికి అయితే తీసుకొచ్చాం. ఇంకా నెమ్మదిగా అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇంచుమించు భీమవరం అయితే వచ్చేసాం. చలి మామూలుగా లేదండి, ఒక చావ కొట్టేసింది. ఇంకా భీమవరం స్టేషన్కి అయితే ఈజీగానే వచ్చేసాం. సో నైట్ అయితే నిద్ర లేదు, దోమలు బాగా కుట్టినాయి. ఇంకా పిల్లలందరినీ తీసుకుని స్టేషన్ నుంచి జాగ్రత్తగా ఆటో అయితే ఎక్కించామని చూసాం. కానీ మా ఆడపిల్లల క్రికెట్ కిట్టే సరిపోయిందండి సగం. పాప వాళ్ళని అడ్జస్ట్ చేసేసాం. ఇంకా మా పిల్లల్ని కూడా ఏదో రకంగా అమ్మాయిలను కూడా ఎక్కించి అయితే నేను తీసుకెళ్ళిపోయి ఇంకా ఆటో కూడా అటు ఇటు తిప్పుతున్నాడు. ఏంటి కొత్తగా ఏటో తీసుకెళ్ళిపోతున్నాడు, కిడ్నాప్ చేసేస్తున్నాడు ఏంటో అనుకున్నాను. కానీ ఎలాగైతేనే కాలేజ్ దగ్గర తీసుకెళ్ళి ఇంకా మా ఆడపిల్లలు అయితే కిట్లు మోసుకుంటే సరిపోయింది. వాళ్ళతో సమానంగా ఉన్నాయి, అలా కిట్లు అంత సైజులు కూడా లేదు. సో మన డిఎన్ఆర్ భీమవరం కాలేజ్కి అయితే వచ్చేసాం. వీళ్ళు ఎంట్రన్స్లోనే సూపర్ అంటే సూపర్గా వెల్కమ్ అయితే చెప్పారు. ఇంకా ప్రతి గేమ్కి ఎక్కడికక్కడ మనకి ఇక్కడ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా అవేర్ చేశారు. అన్నీ కూడా సూపర్గా అంటే సూపర్ అరేంజ్మెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశాను. ఇంకా మా ఆడపిల్లలు అయితే పొద్దున్నే సార్ ఆకలేస్తుంది ఆగలేకపోతున్నారంటే ఇంకా బయటకు అయితే తీసుకొచ్చి టిఫిన్ అయితే పెట్టించాం, శుభ్రంగా తిన్నారు. ఇంకా ఇండోర్ కోర్ట్లోకి అయితే వెళ్ళిపోయింది. ముందుగా అయితే ఇనాగ్రేషన్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరినీ ఏ గేమ్కి ఆ గేమ్ కూడా సపరేట్గా కూర్చోబెట్టడం జరిగింది. అలానే పెద్దలు వచ్చి మంచి మంచి మాటలు చెప్పారు. అలాగే మా డిఎన్ఆర్ పీడీ గారు కూడా మంచి మాటలు అయితే చెప్పారు. ఇంకా పెద్దలు కూడా మంచి మంచి విషయాలు అయితే చెప్పారు. పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా కూర్చున్నారు, సూపర్ అండి సూపర్గా. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చాం. భోజనాలు అయితే సూపర్ అండి. బిర్యానీ, చికెన్, అబ్బాబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి. భీమవరం అయితే భోజనాలు సూపర్ అండి. ఇంకా మా ఆడపిల్లల క్రికెట్ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన పిల్లలు అయితే మన కాలేజ్ పిల్లలు అబ్బాబ్బా మామూలుగా ఆడలేదండి. బౌలింగ్ వేస్తుంటే అబ్బాబ్బా ఇంత బాగా బౌలింగ్ వేస్తారని నేను అనుకోలేదు. బ్యాటింగ్ కూడా ఇంత బాగా ఆడతారు అనుకోలేదు. కానీ చాలా ప్రొఫెషనల్గా అయితే బౌలింగ్స్ భలేగా వేస్తున్నారండి స్పిన్నర్స్ అందరూ. ఇంకా వాళ్ళని వదిలి వీలోపు నేను ఇండోర్ కోర్ట్లోకి అయితే రావడం జరిగింది. ఇండోర్లో కూడా మన పిల్లలు మామూలుగా ఆడలేదండి, చితగ్గొట్టుతూ ఉన్నారు. మ్యాచ్ల మీద మ్యాచ్లు పాపం ఓపిక లేకపోయినా సరే మా పక్కన అయితే ఆడి పాపం అలసిపోయి ఇంకా లాస్ట్కి అయితే ఈరోజు క్లోజింగ్ సెరమనీ అయితే పెట్టారు. కప్పులు అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఫస్ట్ ప్లేస్ అయితే మన డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం కొట్టింది. సెకండ్ ప్లేస్ వచ్చి సిఆర్ రెడ్డి కొట్టింది. ఇంకా థర్డ్ ప్లేస్ అయితే మనకైతే వచ్చిందండి. ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ కొడదాం, ఈసారి అయితే జస్ట్ మిస్ అయింది, ప్లేయర్స్ తక్కువ అయ్యండి. ఇదిగోండి థర్డ్ ప్లేస్ అయితే మనకు వచ్చింది. ఇంకా వీళ్ళందరినీ అనుకొని ఇంకా అందరినీ అయితే ఇంటికి తీసుకెళ్దామని నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. సో చాలా అంటే చాలా చలి అయితే ఎక్కువగానే ఉందండి. ఇంకా నెమ్మదిగా వెళ్ళాం. పాపం మా వాళ్ళందరూ చాలా దిగాలుగా ఉన్నారు. ఎరా అంటే థర్డ్ ప్లేస్ వచ్చింది కదా సార్, ఏముందరూ నెక్స్ట్ టైం కొడదాం కూడా. ఇంక స్టేషన్కి వెళ్ళాం, టికెట్లు తీసుకున్నాం. అందరూ కూడా నీరసాలు అయిపోయారు ఏంటా అని. సో ఎలాగైతేనండి జాగ్రత్తగా అయితే వచ్చాం. సో నెక్స్ట్ టోర్నమెంట్ ఖచ్చితంగా కొడతాం. థ్యాంక్ యూ ఆల్.